అండి ఈరోజు రేగపండ్లు ఒక విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. చలికాలంలో లభించే పండుల్లో రేగపండు కూడా ఒకటి. రేగ చెట్టు ముళ్ళు ఎంత పదునుగా ఉంటాయో పళ్ళు అంతే రుచిగా ఉంటాయి. కండరాళ్ళు, నాడీ వ్యవస్థ, చర్మానికి కావలసిన అనేక పోషకాలు దీనిలో మొండిగా ఉంటాయి. రుచికి కాస్త వరసగా తీయగా ఉండే రేగి పండ్లలో విటమిన్ ఏ, సీలు కూడా ఇతర ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాసియా దేశాల్లో రేగ వీరివిరిగా పండుతుంది. వీటికి డేట్స్ కూడా కాస్త దగ్గర పోలికలు ఉండడంతో చైనీస్ డేట్, కొరియన్ డేట్, ఇండియన్ డేట్ అని కూడా పిలుస్తారు. పొటాషియం, సల్ఫరైజ్, మ్యాంగనీస్, ఐరన్, జింకులు అధిక మొత్తంలో ఉండటం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుతాయి. ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా క్రమబద్ధీకరిస్తూ రక్తహీనతను తగ్గిస్తుంది. ఖనిజ పోషకాలు శరీరంలో రక్త ప్రసరణకు సక్రమంగా జరిగేలాగా చేసి గుండె పదిలిన తీరును మెరుగుపరుస్తాయి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజెంట్స్గా పనిచేస్తాయి. శరీర కణాలను ఎటువంటి నష్టం జరగకుండా సంరక్షించి వృద్ధాప్య ఛాయలను కనిపించకుండా చేస్తాయి. ఇంకా విటమిన్ సి జీవం కోల్పోయిన మెని ఛాయను మెరుగుపరిచి మొటిమలు లేని అందమైన ముఖ స్పర్శను ఇనుపపడి చేస్తుంది. ఎండబెట్టిన రేగపళ్ళలో అధిక మొత్తం కాల్షియం, సల్ఫరైజర్స్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్తో బాధపడే వారికి రేగపండు ఎంతో ఉపశాంతిని కలిగిస్తాయి. వీటిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జాయింట్స్ వద్ద ఏర్పడే వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పీచు పదార్థాన్ని అధిక మొత్తంలో ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రేగపండు సులభంగా జీర్ణం అవడం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడే వారు వేరే స్నాక్స్కు బదులుగా రేగపండుని తీర్చుకుంటే దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడేవారు అనేక మంది ఉన్నారు. రేగులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, ఫైట్ కెమికల్, పాలిక్ ఫ్లేవనాయిడ్స్తో సఫోనిక్స్ వంటివి నుంచి నిద్రను తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్ గర్భాన్ని తగ్గించి నరాలను శాంతపరిచి గాఢ నిద్రకు ఉపక్రమించేలా ప్రేరేపిస్తుంది. దీనిలో క్యాలరీలు స్వల్పంగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. అయితే ఎన్ని పోషకాలు ఉన్నాయి కదా అని మోతాదుకు మించి తింటే దీనిలో క్యాలరీలు స్వల్పంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. అయితే ఇన్ని పోషకాలు ఉన్నాయి కదా అని మోతాదుకు మించి తింటే విరోచనాలు అవుతాయి. అందువల్ల మితంగా తీసుకుంటేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సంగతి మర్చిపోకూడదు. ఇది ఈరోజు మన రేగి పండ్లతో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.